హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత చేసిన మూవీ కింగ్డమ్. జెర్సీ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన గౌతమ్ తిన్నీరి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎలా ఉంది, ఆడియన్స్ ని ఎంతవరకు సాటిస్ఫై చేసిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించిన విజయ్ దేవరకొండ కొన్ని రీజన్స్ వల్ల తన చిన్నతనంలోనే తన అన్నయ్యని మిస్ అవుతాడు. తన అన్నయ్యని వెతికే ప్రయత్నంలో తను ఒక కానిస్టేబుల్ గా మారిన తర్వాత తన అన్నయ్యని కలవడానికి ఒక డీల్ దొరుకుతుంది. అసలు ఆ డీల్ ఎలా జరిగింది, చివరికి తన అన్నయ్యని కలిసాడా లేదా అనేది ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్. మూవీ స్టోరీ వినడానికి ఓల్డ్గా ఉన్నా దానిని ప్రెజెంట్ చేసే విధానంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఇక ఈ మూవీ విషయానికి వస్తే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్గా ఉంది. విజయ్ దేవరకొండ ఇంట్రడక్షన్ సీన్, తన అన్నయ్యని ఎలా కలవాలి అనే సెంటిమెంట్ సీన్స్, శ్రీలంక జైల్లో జరిగే సీక్వెన్సెస్, ఇవన్నీ కూడా డైరెక్టర్ ఎక్సలెంట్గా డెలివరీ చేశారు. విజయ్ దేవరకొండ యాక్టింగ్, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ పాయింట్. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఈ మూవీ 45 మినిట్స్ వరకు చాలా బోరింగ్గా వెళ్తుంది. ఫస్ట్ హాఫ్లో ఉన్న సెంటిమెంట్ సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్ సెకండ్ హాఫ్లో 45 మినిట్స్ వరకు మిస్ అవుతాము. సెకండ్ హాఫ్లో 45 మినిట్స్ తర్వాత కొన్ని బోరింగ్ సీన్స్ ఉన్నా కూడా మూవీ అక్కడక్కడ ఓకే అనిపిస్తుంది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్లో తను అప్పుడప్పుడు జస్ట్ అలా కొంతసేపు కనిపిస్తుంది అంతే. సెకండ్ హాఫ్లో మాత్రం తన రోల్ని బాగా చూపించారు. క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ మాత్రం ఎక్సలెంట్గా అనిపించింది. ఈ మూవీకి మరొక మైనస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీలో ఒక సాంగ్ మిస్ అయింది. ఆ సాంగ్ని ఎందుకు తీసేశారో ఎవ్వరికీ తెలీదు. సో ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ యావరేజ్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 out of 5.